రెడ్డిగా కూటమి ప్రభుత్వం మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రెండో విడత సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గత ఏడాది నవంబర్లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పూదూరు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిట్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11:50 పూదూరుకు చేరుకుంటారు. 11:55 లబ్ధిదారులతో టిట్కో ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ఆయన ముచ్చటిస్తారు. 12:40 ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 2:40 సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4:30 తిరుపతికి చేరుకుంటారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే P4 వార్షికోత్సవ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం రాజధాని అమరావతికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం రాయలసీమ మా కోఆర్డినేటర్ సీమ దీనిపై మరింత సమాచారం మా కోఆర్డినేటర్ సీమ అందిస్తారు. సీమ చెప్పండి, సీఎం పర్యటన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర. సో ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఒక ఇంటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన వేలాది కుటుంబాలు ఇప్పుడు వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానుంది. సొంతింటి తాళాలు చేతికందే ఆ క్షణం అది కేవలం గృహప్రవేశం కాదు, ఒక కుటుంబానికి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతుంది. అదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతగా 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించబోతుంది ప్రభుత్వం. ఈ బృహత్తర కార్యక్రమానికి వేదికగా మారింది తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం పూదూరు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గృహప్రవేశాలు జరగనున్నాయి. ఈ గృహప్రవేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేయనున్నారు. అయితే ఈ రెండో విడతలో భాగంగా 1,00,000 టిట్కో ఇళ్లు అలాగే మరో 1,50,000 ఇతర ఇళ్లు పంపిణీ చేయబోతున్నారు ప్రభుత్వం. అంటే మొత్తం కలిపి 2.5 లక్షల ఇళ్లను పేదలకు అందించనుంది ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ఒకటిగా భావిస్తున్నారు అధికారులు. అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది నవంబర్లో రాయచోట్ల జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను పేదలకు అందించింది ప్రభుత్వం. ఇప్పుడు రెండో విడతలో మరో భారీ పంపిణీ చేయబోతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే గనక మార్నింగ్ అమరావతి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి తర్వాత పూదూరు గ్రామానికి చేరుకుంటారు. సో అక్కడ నుంచి లబ్ధిదారులతో కలిసి టిట్కో ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తారు. తర్వాత లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అభిప్రాయాలను తెలుసుకుంటారు. తర్వాత మన ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రభుత్వం చేపట్టిన గృహ పథకాలు, పేదల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించనున్నారు. తర్వాత ఈ సూళ్లూరుపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది మనకు కనిపిస్తుంది. తర్వాత తిరుపతికి చేరుకొని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం వార్షికోత్సవ సభ నిర్వహించున్నారు. ఇది పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ P4 కార్యక్రమానికి ఇప్పటికే ఏడాది పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు.
ఆ సందర్భంగా జరిగే ఈ వార్షికోత్సవ సభలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందని కనిపిస్తుంది రాజేంద్ర మనకి. రైట్, ఇక సూళ్లూరుపేటలోనే మొత్తం ఎన్ని ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు? ప్రజెంట్ మనం చూసుకుంటే గనక సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత గృహప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినాను. సో ఈ సూళ్లూరుపేటలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానంగా టిట్కో ఇళ్లు చూసుకుంటే గనక 1632 టిట్కోలను లబ్ధిదారులకు అందించడానికి సిద్ధం చేశారు. అంటే సూళ్లూరుపేట నుంచి ప్రారంభమై ఈ కార్యక్రమంలో 1,00,000 టిట్కో ఇల్లు, అలాగే 1,50,000 1.50 లక్షల ఇతర గృహ ప్రవేశాలు చేయనున్నారు. అంటే మొత్తం కలిపి 2.5 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు రాజేంద్ర. రైట్, కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల తర్వాత ఎన్ని టిట్కో ఇళ్లను అందించారు లబ్ధిదారులకు? సో మనం చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తరువాత టిట్కో ఇళ్ల పంపిణీ దశల వారీగా కొనసాగుతుంది. సో మొత్తం ఇళ్ల పంపిణీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటే గనక మొత్తం 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించినట్లు ప్రభుత్వం మనకి అధికారికంగా తెలుస్తుంది. అయితే గతంలో రాయచోట్లో 3 లక్షల ఇళ్లు, తాజా ఇప్పుడు చూసుకుంటే గనక 2వ విడతగా 2.5 లక్షల ఇళ్లను అందిస్తుంది. అంటే మొత్తం కలిపి మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000కు పైగా టిట్కో ఇళ్ల పంపిణీ దశలో ఉన్నాయి. అలాగే మొత్తం 5.5 లక్షల ఇళ్లకు పేదలకు అందిస్తున్నట్లు మనకి ఉన్న సమాచారం రాజేంద్ర. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన టిట్కో ఇళ్లను ఎప్పటిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే అవకాశం ఉంది? సో మనం చూసుకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిగిలిన టిట్కో ఇళ్లు ఏదైతే ఉన్నాయో జూన్ నాటికి పూర్తిగా లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే రాష్ట్రంలో ఇంకా పూర్తి కాని సుమారు 2.6 లక్షల టిట్కో ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పటికే పూర్తయిన సుమారు 1 లక్ష టిట్కో ఇళ్లను 2వ విడత గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా అందిస్తున్నారు. అయితే మిగిలిన ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి 2026 అంటే ఈ ఇయర్ జూన్ నాటికి అన్ని పెండింగ్ టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మార్చ్ 2026 కి సుమారు 1 లక్ష టిట్కో ఇళ్ల పంపిణీ, అలాగే జూన్ 2026 లోపు మిగిలిన అన్ని టిట్కో ఇళ్ల పంపిణీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది రాజేంద్ర. రైట్, థాంక్యూ సీమా.